శ్రీ గురుభ్యో నమః. శ్రీ పరశురామేశ్వర స్వామివారి దేవస్థానం గుడిమల్లమండి. స్వామివారి విగ్రహంలో కూడా త్రిమూర్తులు ఏకశిలలో వెలిసి ఉన్నారు. కింద యక్షరూపంలో బ్రహ్మ, పరశురాముడి అవతారంలో విష్ణుమూర్తి, మానవుని పురుషలింగ ఆకృతిలో కూడా ఈశ్వరుడు వెలిసి ఉన్నారు. స్వామివారు కూడా స్వరింభులింగంగా వెలిసి ఉన్నారన్నమాట. సుమారు 2600 సంవత్సరాలకు పూర్వం నాటిది కూడా ఈ శివలింగం. దేవాలయాన్ని కూడా చోళరాజులు పల్లవరాజులచే నిర్మించమైన దేవాలయం ఇది. దేవాలయం శివలింగం కూడా నవపాషాణ శివలింగంగా వెలిసి ఉన్నారు. స్వామి 9 రకాల విష పదార్థాలతో కూడిన శివలింగంగా వెలిసి ఉన్నారు. సుమారు 2600 సంవత్సరాలకు మునుపుది ఈ దేవాలయం అని చెప్పి ఇక్కడ ప్రతిగా ఆసనాలు కూడా శాసనాలన్నీ కూడా ఉన్నాయన్నమాట. 60 సంవత్సరాలకి ఒకసారి దక్షిణ కాశీగా పిలువబడే కాళహస్తి స్వర్ణముఖి నది కూడా భూగర్భ మార్గం గుండా వచ్చి స్వామివారికి అభిషేకం జరగడం ఇక్కడ విశేషంగా ఉంటుంది. అది చివరిసారిగా 2005 డిసెంబర్లో ఆ విధంగా గర్భాలయంలోకి నీళ్లు వచ్చి స్వామికి అభిషేకం అయ్యాయి. ఆలయం ఆకృతి కూడాను గోపురం చూసుకుంటే గజపృష్ఠాకారంలో ఉంటుందండి. అలాగే మొత్తం దేవాలయం ఆకృతి గర్భాలయం చూసుకుంటే అర్ధచంద్రాకారంలో కూడా స్వామివారి గర్భాలయం ఉంటుంది. మొత్తం దేవాలయం ఆకృతి కూడా చూసుకుంటే స్వామివారి శివలింగం ఎలా ఉందో అలా ఉండడం కూడా ఇక్కడ విశేషం అండి ఈ దేవాలయం. స్వామివారికి కూడా నిత్యం ప్రాతకాలంలో అభిషేకం జరుగుతుంది. అలాగే ప్రతిరోజు స్వామివారికి అభిషేకం, విశేషంగా సోమవారం కూడా స్వామివారికి విశేషంగా అభిషేకం జరుగుతుంది. అలాగే శివరాత్రి బ్రహ్మోత్సవాలు కూడాను త్రయాన్నిక దీక్షంగా పర్వంగా జరుగుతాయి. అలాగే అమ్మవారికి కూడాను ఆనందవల్లి అమ్మవారికి దేవి నవరాత్రులు కూడా ఉత్సవాలు ఇక్కడ జరుగుతాయి. అలాగే వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి కూడా ఆడి కృత్తిక మహోత్సవం కూడా జరుగుతుంది. సూర్య భగవానుడు ఇక్కడ విశేషంగా ఉన్నాడు కాబట్టి రథసప్తమి నాడు కూడాను స్వామివారికి విశేషంగా ఇక్కడ జరుగుతుంది. అలాగే ప్రతిరోజు చాలామంది చాలా ప్రాంతాల నుంచి భక్తులు కూడా సుమారు ఒక 500 నుంచి 1000 మంది దాకా రోజు భక్తులు కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు. పూర్వము పరశురాముడు తన తల్లిని చంపిన తర్వాత శ్రీహత్య మాతృహత్య పాప విమోచనం కొరకు తండ్రి అయిన జమదగ్ని మహర్షి చెప్తాడు, అరణ్యంలో పురుషలింగాకృతిలో కూడా ఈశ్వరుడు ఉన్నారు, వెళ్ళి స్వామివారికి నిత్యం 15 సంవత్సరాలు అర్చన అభిషేకం చేసి స్వామి ప్రత్యక్షం అవుతాడు, నీకు పాప విమోచనం కలుగుతుంది అని చెప్పి జమదగ్ని మహర్షి పరశురాముడి చెప్పగా పరశురాముడు రోజు స్వర్ణముఖి నదిలో స్నానం చేసి వచ్చి స్వామికి అర్చన అభిషేక విధివత్త నిర్వహించేవాడు అనమాట. దీనికి తూర్పు భాగంలో చిత్రాలు కొలను కోనేరు ఉంది, అందులో తామర పుష్పం పూసేది. దాంతో అర్చన చేసేవాడు పరశురాముడు రోజు స్వామివారికి. దాని కాపలాగా ఒక రాక్షసుని నియమిస్తాడు. ఆ రాక్షసుడు పూర్వజన్మలో బ్రహ్మ శాపగ్రస్తుడైనందువల్ల రాక్షసుడిగా అవతరించగా ఒకరోజు పరశురాముడు ఆలస్యమయ్యేసరికి రాక్షసుడి స్వామికి అర్చన అభిషేక విధివత్త నిర్వహిస్తాడు. పరశురాముడికి కోపం వచ్చి నేను చేయాల్సిన విధులు నువ్వు చేస్తావా అని చెప్పి 14 సంవత్సరాలు యుద్ధం చేస్తాడు ఆ రాక్షసుడితో. ఆ యుద్ధ ముష్టిఘాతాలకు గాను గుడి మొత్తం పల్లమైపోతుంది అనమాట. అందువల్ల గర్భాలయం కూడా లోపలికి ఉంటుంది. అది విశేషం, ఆ గర్భాలయం లోపలిగా ఉండడం.